నమస్కారం అండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మన ఇంట్లో శ్రీరామనవమి పండుగను ఎలా జరుపుకుంటున్నామో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే ముగ్గు చాలా పెద్దగా వేశానండి. చాలా అందంగా ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మామూలుగా అయితే చిన్న ముగ్గులో వేస్తాను, ఈరోజు పండగ కదా సో అందుకని చెప్పానని పెద్దగా వేసాను. ఆ తర్వాత తులసమ్మ దగ్గర అయితే ముగ్గులు పెట్టేశాను. శంకు చక్రాలతో కూడిన ముగ్గు అయితే పెట్టానండి. ఇంకా తర్వాత అయితే గడపకి మంచిగా అలంకరించేసాను. తర్వాత ఇల్లంతా శుభ్రం చేసేసి మామిడి తోరణాలు అయితే కట్టించేసాను. దీంతోనే పండగ వాతావరణం అయితే మొదలైపోయింది కదా. ఇంకా ఇల్లంతా కూడా శుభ్రం చేసేసి అలంకరించేసానండి. పిల్లలు కూడా చాలా ఆనందంగా పార్టిసిపేట్ చేశారు. నాకు మెయిన్ ఏంటంటే ఈరోజు పిల్లలు చాలా నాకు ఈ పండుగలో హెల్ప్ చేశారు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు హెల్ప్ చేస్తారు, ఈసారి ఏంటంటే ఇంకొంచెం పార్టిసిపేట్ చేశారనమాట. దానివల్ల ఏంటంటే మన పిల్లలకి మన పూజలు వాటి పద్ధతుల గురించి అనేవి కూడా తెలుస్తాయని చెప్పానని వాళ్ళని ఈ పూజలో నేను ఇన్వాల్వ్ చేశాను. ఇంకా అక్షంతలు కలపడం, పూలు సర్దడం, తోరాలు కలపడానికి వాళ్ళు హెల్ప్ చేయడం, అలాంటి చిన్న చిన్న పనులు అయితే ఇంకా వాళ్ళు చేశారనమాట. ఇంకా తర్వాత అయితే ఇల్లుని కూడా మంచిగా అందంగా పూజ రూమ్ని డెకరేట్ చేసేసాం. పూజ రూమ్ దగ్గర ముగ్గులు అవన్నీ కూడా వేసేసాం అన్నమాట. పూజా రూమ్కి కూడా మామిడి తోరణాలు అవి కట్టేసేసాము. ఇంకా అప్పటికి పూజ స్టార్ట్ చేయలేదండి. ఇంకా గాయత్రి చరిత అయితే అక్షంతలు కలుపుతున్నారు. పూలు అసలు దొరకట్లేదండి మాకు దగ్గర అయితే. బయట మేము వేరే ఊరు వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చుకొని స్టోర్ చేసుకుంటున్నాం. ఇంకా ఈ రోజైతే మా ఊర్లో తీసుకుంటే చూడండి ఎన్ని పూలు వచ్చాయి. మరీ కొంచెమే ఇచ్చారు పూలు అయితే అసలు మాకు దొరకట్లేదన్నమాట. ఇంకా మనసు నిండా భక్తితో అయితే పూజనైతే మేము స్టార్ట్ చేసేసాం. పిల్లలతో చిన్న చిన్న శ్లోకాలు అలాంటివి కూడా పూజలో చెప్పించానండి. తర్వాత శ్రీరాముల వారి గురించి చిన్న స్టోరీ చెప్పాను అన్నమాట. ఇంకా ప్రసాదాలు వచ్చేసేసి పానకం, వడపప్పు, చలిమిడి అయితే చేశాను. అందులో ఆయనకి తులసి దళాలు అంటే ఇష్టం కదా, అందుకని నేను తులసి దళాలు వేశాను. ఇంకా పిండి ప్రమిదలతో అయితే ఒత్తులు 9 దీపాలు చేశానండి. 9 దీపాల్లో ఇంకా ఆవు నెయ్యి నూనె పోసి వెలిగించేసానమాట. నా దగ్గర శ్రీరాముల వారిది చిన్నది అది ఉందన్నమాట, డెకరేషన్ పర్పస్ తీసుకొచ్చింది. సరే పూజలో పెట్టుకుందాం బాగుంది కదని చెప్పానని అది పెట్టుకున్నాను. ఇంకా వెంకన్న బాబుని అయితే తులసి దళాలతో పూజించాను. ఎవరైనా సరే శ్రీరాముడు అవతారమే కదా, అందుకని చెప్పానని చామంతి పూలు, గులాబీ పూలు, తులసి దళాలతో అయితే స్వామివారిని శ్రీరామ రామ రమేతి రామే నామే మనోరమే సహస్రనామం తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. Once upon a time, Ayodhya అనే కింగ్డంలో రాముడు అనే ప్రిన్స్ ఉండేవాడు. He is very kind and good boy. He always speaks truth and help for others. ఒకసారి రాముడు ఫారెస్ట్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఆయనతో పాటు సీతమ్మ వారు అండ్ లక్ష్మణుడు కూడా వెళ్తారు. అప్పుడు రావణ అనే డెమోన్ కింగ్ సీతమ్మని కిడ్నాప్ చేస్తారు. రాముడు వాజ్ వెరీ సాడ్. అప్పుడు హనుమాన్ అండ్ సుగ్రీవ ఫ్రెండ్స్ కలిశారు. శ్రీరామునికి హెల్ప్ చేశారు. హనుమాన్ స్ట్రాంగ్ అండ్ బ్రేవ్. శ్రీరాముడు తన ఆర్మీతో లంకకు వెళ్లి రావణతో ఫైట్ చేసి సీతమ్మను గెలిచారు. తరువాత సీతమ్మను అయోధ్యకు తీసుకొచ్చారు. ఫైనలీ అందరూ హ్యాపీగా అయోధ్యకు వచ్చారు. దిస్ స్టోరీ టీచర్స్ us be kind, help others, always speak truth. Thank you. Jai Shriram, Jai Shriram, Jai Shriram, Jai Shriram. చూసారు కదండి మా పిల్లల క్యూట్ పర్ఫార్మెన్స్ అయితే ఎలా ఉందో మాకైతే కామెంట్ చేయండి. మా ఇంట్లో శ్రీరామనవమి పండుగ అయితే ఇలా జరిగింది.
చాలా హ్యాపీగా ఆనందంగా. మీ ఇంట్లో పండుగ ఎలా జరిగిందో అనేది నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఎలా చేసుకున్నారు అనేది నాకైతే కామెంట్ చేయండి. నమస్తే, ధన్యవాదాలు ఫ్రెండ్స్.